ప్రతి మనిషి జీవితంలో ఆశ, ఆందోళన, ఆనందం, ఆవేదన ఇవన్నీ ఒకే చోట కలిసే క్షణాలు ఉంటాయి. ఆ క్షణాల్లో ప్రాణాలకు అండగా నిలిచేది ఒక కుటుంబం కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం పేరే యశోద ఆసుపత్రి. ఇక్కడి గోడలు ఇటుకలతో నిర్మించలేదు. ప్రతి ఇటుకలో కూడా సేవాభావం దాగి ఉంది. ఈ ఆసుపత్రిలో ఉన్న ప్రతి కారిడార్లో కూడా కరుణ ఉంది. ఇక్కడ వేసే ప్రతి అడుగులో మానవత్వం దాగి ఉంది. నమస్తే. యశోద హాస్పిటల్స్ ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా కూడా యశోద హాస్పిటల్స్ ఎంతో ప్రాముఖ్యత అన్నది పొందింది. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ని కూడా కేవలం ఒక కేస్ స్టడీగా మాత్రమే చూడకుండా వారి కుటుంబ సభ్యుడిలాగా భావించి, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ధనవంతులు కావచ్చు, సామాన్యులు, మధ్య తరగతి, ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళు, అంటే అందరికీ సమానమైన ట్రీట్మెంట్ అన్నది యశోదలో అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అంటే పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి తిరిగి వారిని నయం చేసి చిరునవ్వుతో వారిని బయటికి పంపించేంత వరకు కూడా ఇక్కడ అట్మోస్ట్ కేర్ అన్నది ఇక్కడ మనకు లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క డాక్టర్ కావచ్చు, అలాగే నర్స్ కావచ్చు, 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉండు, వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళు తెలుసుకుంటూ తగిన ట్రీట్మెంట్ అందిస్తుంటారు. అందుకే వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ లిస్ట్లో వరుసగా 8వ సారి యశోద హాస్పిటల్స్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మరి ఇంతటి విజయాన్ని నమోదు చేసుకున్న యశోద హాస్పిటల్స్ వెనకాల ఎంతో కృషి ఉంది. ఎన్నో ఏళ్ల ఆ కృషి అన్నది కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్థానం అసలు ఏ విధంగా మొదలైంది, అసలు ప్రెజెంట్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ ఎయిమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ చైర్మన్ జి రవీందర్ గారు, అలాగే యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి సురేందర్రావు గారు, అలాగే డైరెక్టర్ జి దేవేంద్రరావు గారు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే కంటిన్యూస్గా 8th టైం కూడా వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ లిస్ట్లో చేరటం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. అంటే ముందుగా రవీంద్ర గారు మీరు చెప్పండి, అసలు ఈ స్టేజ్కి రావడానికి ముందుగా యశోద హాస్పిటల్స్ అసలు దీని ప్రస్థానం అన్నది ఏ విధంగా మొదలైంది? థ్యాంక్ యూ అండి. ఫర్ ఫస్ట్ ఐ థ్యాంక్ యూ 10 TV ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ లాంగ్ స్టోరీ అండి. అబౌట్ 40 years బ్యాక్ స్టార్ట్ అయింది. వెన్ ఆఫ్టర్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టపడి చదివి నేను REC వరంగల్ ఇంజనీరింగ్, మా ఇద్దరు బ్రదర్స్ ఉస్మానియాలో మెడికల్ కాలేజ్ చేశారు. తర్వాత లాస్ట్ బ్రదరు చార్ట్ అకౌంటెంట్ ఫినిష్ చేశాడు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ మన జాబ్ల కొరకు, ఉద్యోగం కొరకు వేటాడుతూ నేను ఒక ఉద్యోగం చేసేట వాడిని, వీళ్ళు కూడా ఉద్యోగాల కొరకు వేరే హాస్పిటల్లో పనిచేసి తర్వాత డాక్టర్ GS రావు విదేశాలకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మంచిగానే న్యాచురల్ విదేశాలు వెళ్ళటం అంటే డబ్బు ఎక్కువనే ఉంది, బాగానే ఉంది. 4-5 years తర్వాత మా ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్తే తనకు కూడా లోపల ఉన్నది, మనం ఇంత కష్టపడి మన దేశంలో సేవనే చేయాలని చెప్పేసి, అయితే ఒక పని చేద్దామని మనం ఒక హాస్పిటల్ స్టార్ట్ చేద్దాము, నేను ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మొదలు అన్నదన్నమాట. దిస్ ఈజ్ ఇన్ 1986 ఆ ప్రాంతంలో అయింది. సో అప్పుడు డిసిషన్ తీసుకొని ఒక చిన్న నర్సింగ్ హోమ్ కట్టడం, అప్పుడు హాస్పిటల్ ఉంటే చిన్న నర్సింగ్ హోమ్ 40 bedded నర్సింగ్ హోమ్ కట్టినాము. తను అలా ప్రామిస్ చేసినట్టే ఇండియా రిటర్న్ వచ్చిండు. 1989లో ఫస్ట్ ఓపెనింగ్ అనేది జరిగింది ఆ నర్సింగ్ హోమ్ అనేది. తను చాలా కష్టపడి తర్వాత అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకరి తర్వాత అక్కడ అవసరం ఉండి అక్కడ జాయిన్ అయిపోయినాం. ఇప్పటికి కూడా అందరం మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 9, నాట్ ఓన్లీ అవర్ బ్రదర్స్, ఈవెన్ అవర్ చిల్డ్రన్స్ ఆల్సో నౌ జాయినింగ్. దే ఆర్ ఆల్సో వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. ఇప్పుడు 40 పడకల గది నుంచి ఇప్పుడు టుడే 4000 పడకల హాస్పిటల్స్ వరకు తయారైనాయండి. బట్ 4 branches ఉన్నాయి హైదరాబాద్లో. మేము ఎక్కడ పెట్టినా బిగ్ ఫార్మాట్ అంటారు, ఏంటంటే ఆల్ బ్రాంచెస్ ఉంటాయి. ఇట్లా ఏదో సెంటర్లో ఒకటి పెద్ద హాస్పిటల్ పెట్టి తర్వాత చిన్న అట్లా కూడా కాదు, ప్రతి హాస్పిటల్ ఈజ్ కంప్లీట్ హాస్పిటల్ అన్నమాట. అందుకే జనాలకు కూడా యశోద అంటే అదొక నమ్మకం. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మనం యశోదకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇక్కడ నయం అవుతుంది అన్న ఒక నమ్మకాన్ని ఇవాళ యశోద కల్పించింది. ఎస్, అది మాకు అది గర్వకారణం కూడా ఉందండి. అది యశోద అనేది మా తల్లి పేరండి. అంటే ఆమె మా కొరకు కష్టపడడం, తర్వాత మాకు విద్యా బుద్ధులు నేర్పిన దాంట్లో కూడా అప్పుడు కూడా ఆ సంస్కారం నేర్పడము, చిన్నప్పటి నుంచి కూడా మాకు కష్టపడుతూ కూడా
ఇంకొక ఇద్దరు పిల్లలను చదివించేది మా ఫ్యామిలీ. వాళ్ళకు కూడా ఒక మంచి ఉద్దేశంతోనే మనకు ఓ మంచి పని సొసైటీలో చేయాలని అదే మాకు కూడా అభ్యుదయం అండి. మేము కూడా ఒక 10th year, ఆఫ్టర్ 10th year వీఆర్ వెరీ కంఫర్టబుల్. సో వీ ఆల్సో స్టార్టెడ్ లాట్ ఆఫ్ సోషల్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ కూడా స్టార్ట్ చేసాము. సురేందర్ గారు, అంటే స్వతహాగా మీరు ఒక డాక్టర్, పీడియాట్రిషియన్. అంటే సార్ చెప్పినట్టు మీరు ఫారెన్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చి అసలు ఈ జర్నీ అంటే 4 decades అవుతుంది. అప్పటి నుంచి అప్పుడు చిన్న క్లినిక్గా స్టార్ట్ అయిన యశోద ఇంతవరకు ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా హర్డిల్స్, చాలా ఛాలెంజెస్ మీరు చూసి ఉంటారు. అసలు ఈ జర్నీ అంతా ఎలా జరిగింది సార్? ఇప్పుడు యశోదకి అప్పుడు యశోదకి అసలు ఏ విధంగా ఉంది? 90sలో 1990s 89లో స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందండి. బై అండ్ లార్జ్ హైదరాబాద్ సొసైటీ బాగా ఫైనాన్షియల్లీ నిలదొక్కుకోగలిగింది. సో దానికి తగ్గట్టు మేము కూడా ఈ 30 ఏళ్లలో హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినామండి. అంటే ఫస్ట్ సోమాజిగూడలో పెట్టినాం, తర్వాత ఓల్డ్ సిటీ మలక్పేటలో పెట్టినాం, సెకండ్రాబాద్లో పెట్టినాం, తర్వాత ఇక్కడ పెట్టినాం. అంటే హైదరాబాద్లో ఉన్న నలుమూలలు కూడా కవర్ చేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ పెడుతున్నామండి. మా యొక్క యూఎస్పీ ఏంటంటే అందరు డాక్టర్లు ఒక్కడ ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడు ఏ స్పెషాలిటీ అవసరపడుతుందో తెలియదండి. ఇప్పుడు గైనకాలజిస్ట్ ఒకటే పెడతాం అనుకోండి ఎగ్జామ్, వాళ్ళకు న్యూరోఫిజిషియన్ కావాల్సి వస్తుంది, కార్డియాలజిస్ట్ కావాలి, ఇంకెవరైనా కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి బయట నుంచి రావాలంటే కష్టం. అందుకని మన దగ్గర మొత్తం అన్ని స్పెషాలిటీస్, అంటే స్కిన్ స్పెషాలిటీతో సహా స్కిన్, గైనిక్, పీడియాట్రిక్స్, న్యూరో సర్జరీ, కార్డియాక్ సర్జరీ, లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ చేస్తామండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఆల్ ఇన్ వన్ ప్లేస్. పేషెంట్లు కూడా సౌకర్యంగా ఉండాలని అట్లా తయారు చేసినాం. ఈ 30 ఏళ్లలో మేము నేర్చుకుంది ఏంటంటే పేషెంట్కి ఏం అవసరం ఉన్నదో మీరు అర్థం చేసుకొని చేయాలి. లాంగ్ బ్యాక్ అంటే 90sలలో ఒక పేషెంట్ వచ్చి ఒక 2 రోజులు హైదరాబాద్లో ఉండి 2 రోజుల తర్వాత పోయినా పెద్ద ప్రాబ్లం లేకుండా, ఖర్చు ఎక్కువ కాకపోతే. ఇప్పుడు చాలా ఖర్చు అవుతుందండి పేషెంట్ ఒక నైట్ ఇక్కడ ఉండాలంటే. అందుకని ఓపీలలో అవుట్ పేషెంట్లలో ఇవాళ వస్తే ఇవాళ అన్ని టెస్టులు ప్లస్ రిజల్ట్ చేసి పేషెంట్ని పంపించాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. తర్వాత హాస్పిటల్ కూడా మంచిది, ఎందుకంటే అండి ఎక్కువ మంది పేషెంట్ని చూడగలుగుతున్నాం మేము దాంతో అట్లా. అండ్ దేవేందర్ గారు, అంటే జనరల్గా ఒక హాస్పిటల్ అనగానే చాలామందికి భయపడుతూ ఉంటారు లోపలికి వచ్చినప్పుడు. కానీ యశోద హాస్పిటల్ మనం లోపల చూసినట్లయితే అంటే ఎక్కడా కూడా ఇదొక హాస్పిటల్ లేకపోతే ఇది ఐసీయూ అదా ఒక టెన్షన్ కానీ భయం కానీ ఎక్కడా కూడా కనిపించదు. అంటే అసలు ఈ స్టేజ్కి వచ్చి ఇంత పెద్ద యశోద హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీ ఫోకస్ అసలు ఏ విధంగా ఉండేది సార్? అంటే మెయిన్ దేని మీద మీరు ఫోకస్ చేశారు? మొదటి నుంచి కూడా అండి మా ఫోకస్ అంతా పేషెంట్ కేర్ మీద ఎక్కువ ఉంటుంది. పేషెంట్ కేర్కు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మ, ఎక్విప్మెంటు, తర్వాత డాక్టర్స్. మేము డాక్టర్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి తీసుకుంటాం. మా దగ్గర వచ్చిన డాక్టర్స్ ఎవరు కూడా రిటైర్మెంట్ వరకు ఉంటారు, ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ. పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ మాది. ఇప్పుడు మీరు ఇక్కడ హైటెక్స్ చూసారనుకోండి, మీరు పేషెంట్ రాగానే లాట్ ఆఫ్ లైట్ ఉంటుంది, ఎంటర్ కాగానే ఒక విధమైన ఆహ్లాద పరిస్థితి ఉంటుంది. సో రిలాక్స్ అయిపోతాడు. సో గ్రీనరీ చూసుకుంటాడు, తర్వాత స్పేసెస్ చూస్తాడు, గ్రీన్ లైట్ అండ్ గ్రీనరీతోని రిలాక్స్ అయిపోతాడు అమ్మ. దాంతో కొంచెం కామ్ అయిపోతాడు. కామ్ అయిపోయాక పెద్ద ప్రాబ్లం. ఇంకోటి ఏంటమ్మా, మాది ఈఆర్ అనుకోండి, ఈఆర్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే పేషెంట్స్ రాగానే ఇన్స్టెంట్గా అటెండ్ అయిపోయి విత్ ఇన్ 1.5 hours వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఏదైనా కూడా పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ ప్రతి ఒక్క పర్సన్కు టాట్ ఉంటుంది. విత్ ఇన్ దట్ టాట్ దే హ్యావ్ టు కమ్ టు సమ్ కన్క్లూషన్. దట్ ఈస్ ద రీజన్. అంటే జనరల్గా హాస్పిటల్స్లో చూసినట్లయితే ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్లో అంతా క్లోజ్డ్ స్పేస్ అన్నది ఉంటుంది. సో ఆబ్వియస్గా అటువంటి సీరియస్ కండిషన్స్లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆ టెన్షన్, ప్రెషర్, ఆ ట్రామాలో ఉంటుంటారు. కానీ ఇక్కడ నేను చూశానంటే ఏఐసీలో కూడా సపరేట్ క్యూబికల్స్ అనేవి ఉన్నాయి, సన్లైట్ అనేది ఉంది, అండ్ వాళ్ళకి గ్రీనరీ అంటే వాక్ చేయడానికి గ్రీనరీ ఉంది. అంటే ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అన్నది ఎక్కడ వాళ్ళకి అంత కనిపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బ్యూటిఫుల్గా మీరు డిజైన్ చేశారు. ఇది ఏంటంటే ఒక 35 years యొక్క ఎక్స్పీరియన్స్ అమ్మా. మా చైర్మన్ గారు చెప్పినట్టు 40 beds నుంచి ఒక 4000 beds మా ఒక ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టాల. తర్వాత హైదరాబాద్ గర్వించదగ్గ హాస్పిటల్ ఉండాలని మా యొక్క కోరిక. దాన్ని మేము నెరవేర్చగలిగినాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అమ్మ.
ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా, ఏ స్టాండర్డ్ తీసుకున్నా, అండ్ దిస్ ఇస్ JCI అక్రిడెటెడ్ హాస్పిటల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ ఈవెన్ GSCI పీపుల్ ఆల్సో హ్యావ్ అప్రిషియేటెడ్ అవర్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సంస్థ కూడా మా గురించి ఇంత బాగా రాసిందంటే దట్స్ ద రీజన్. బట్ ఎనీథింగ్ మాకు ఇంకొకటి ఉంటుందమ్మా, మేము సింగిల్ ఫోకస్ పర్సన్స్. మాకు హాస్పిటల్స్ తప్పించి వేరే ఫోకస్ లేదు మాకు. మేము 35-40 years అయింది అనుకోండి, ఓన్లీ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా. అండ్ రవీందర్ గారు, అంటే జనరల్గా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఉందంటే మామూలుగానే బయట నుంచి జనాలు ఏమనుకుంటారు అంటే ఇది కేవలం డబ్బున్న వాళ్ళకేనేమో, మనం బేర్ చేయలేమేమో, అటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ యశోదలో అలా లేదు. అంటే చూస్తే ఇప్పుడు సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా యశోదకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తూ ఉన్నారు. అంటే అసలు దీని వెనక మోటో ఏంటి? ఎటువంటి సర్వీసెస్ని మీరు ఇవ్వాలి అన్న ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు? మా మోటో కూడా అదే అండి. చాలా కింది స్థాయి పర్సను యశోద హాస్పిటల్ రావాలి, చాలా ప్రైమ్ మినిస్టర్సు, కింగ్స్ కూడా రావాలి. అది ఇప్పుడు మా దగ్గరికి అయితే ఒక 30-40 విదేశాల నుంచి వస్తున్నారండి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టర్సు, కింగ్స్, వాళ్ళను ట్రీట్ చేస్తాము. తర్వాత అలానే కింది స్థాయి వ్యక్తులను కూడా దట్ ఈజ్ అవర్ మోటో. మాది చిన్నప్పటి నుంచి మోటో అది. హ్యాపీనెస్ ఇచ్చేది కూడా వన్ ఆఫ్ ది అదే అండి. అంటే యశోద అన్నది మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఆ ట్రీట్మెంట్స్ కూడా యశోదలోనే కేవలం అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీరు ఏ విధంగా అసలు దీనిపైన ఫోకస్ చేస్తారు సార్, అంటే ఆ అప్గ్రేడేషన్ విషయంలో? అవునండి, మేము మాత్రం చాలా తొందరగా ఎక్విప్మెంటు అమెరికాలో రిలీజ్ అయిందంటే, జర్మనీలో రిలీజ్ అయిందంటే అది మా దగ్గర 2-3 నెలల్లో వచ్చి తీరుతుంది. మాకు ఎవ్రీ 2-3 ఇయర్స్కు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కొనడం అనేది దట్ అంటే ఉన్నది. ఈ యశోద జర్నీలో యశోద ఇంత పాపులర్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అదర్ ఆఫ్టర్ డాక్టర్స్ ఇట్ ఈస్ ది ఎక్విప్మెంట్. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తప్పకుండా మా దగ్గర ఉంటుందండి. దానికి దాన్ని యూజ్ చేస్తే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం కాబట్టి పర్ పేషెంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఐఎమ్ ఇంజనీర్, మా డిస్పోజబుల్స్ కానీ ఇవి కానీ దాంట్లో కాస్ట్ చాలా తక్కువ అయ్యేటట్టు అది చేస్తున్నాం. దానివల్ల కూడా మాకు కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దానివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. ఈ మధ్య కొంచెము యంగర్ జనరేషను వాళ్ళకు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దామా, మనం ఎలాగో ఇక్కడ మంచిది చేస్తున్నాం కదా, అందులో ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఇంటూ బెంగళూరు. ఓకే, మేము ఎక్కడ ఎక్స్పాండ్ చేసినా ఫస్ట్ ఆ సిటీలో ఒక అట్లీస్ట్ 4-5 బిగ్ హాస్పిటల్స్ పెడతాము. సో దట్ మొత్తం ఖర్చు కానీ వాటి ఓవర్ హెడ్స్, సోకాల్డ్ ఓవర్ హెడ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది ఫోర్ బిగ్ బ్రాంచెస్, నాట్ స్మాల్ బ్రాంచెస్. ఆల్మోస్ట్ 1000 బెడ్ కన్నా తక్కువ పెట్టం మేము. అలా 4-5 బ్రాంచెస్ ఇన్ ఈచ్ సిటీ. ఇప్పుడు బెంగళూరు పోయినా కూడా 4-5 బ్రాంచెస్ పెడతాం. తర్వాత ఇంకో సిటీకి పోయినా కూడా 4-5 బ్రాంచెస్ పెడతాం. దట్ ఈస్ అవర్ USP or format, or so that we can treat at a very cost effective way. That was our format. That is it. Yes sir. అండ్ సురేందర్ గారు, అంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చూసినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఒక కామ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ లిఫ్ట్ సిస్టమ్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఒక మదర్ అండ్ చైల్డ్ సెంటర్ అన్నది అంటే ఒక ఫ్లోర్ మొత్తం కేవలం వాళ్ళకే కేటాయించారు. ఎవ్రీథింగ్ అంటే IP, OP, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే అన్నీ ఒకటే దగ్గర ఉండాలి. పేషెంట్ ఇంకొక ప్లేస్కి వెళ్లకుండా, ఆ హరీబరీ అవ్వకుండా లిఫ్ట్ కూడా నేరుగా అదే ఫ్లోర్లో ఆగుతుంది. అంటే అసలు ఈ డిజైన్ అంతా ఏ విధంగా మీరు చేశారు ఆలోచన? అంటే ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది కదనమ్మా. ఇదివరకు 3 హాస్పిటల్ కట్టినాం కదా, ఇది 4వ హాస్పిటల్. అదొకటి. రెండోది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటని అంటే రోజుకు 2-3 వేల మంది పేషెంట్లు ప్రతి హాస్పిటల్కి వస్తారు. లిఫ్ట్లు ఎన్ని పెట్టినా కూడా సరిపోవు. అందుకని మీరు ఎస్కలేటర్స్ చూడండి, ఒక 4 ఫ్లోర్ల వరకు ఎస్కలేటర్స్ పెట్టాం. అంటే కన్వీనియంట్ ఆఫ్ పేషెంట్ అనేది అవసరం అండి. అంటే గంటలు వెయిట్ చేయాలంటే ఎవరు వెయిట్ చేయరు. అండ్ అందుకని మేము ఇప్పుడు ఏం చేసినామంటే డాక్టర్కి అపాయింట్మెంట్ సిస్టమ్ పెట్టి వాళ్ళు ముందు బుక్ చేసుకొని వచ్చేటట్టు తొందరగా కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ టైం కూడా వేస్ట్ కాకుండా. ఒకటే ఫ్లోర్లో లార్జ్ వాల్యూమ్ ఇది, అంటే 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఒక ఫ్లోర్. పేషెంట్ రాగానే డాక్టర్ చూసిన తర్వాత టెస్టులు అయిపోవటం, అక్కడే డయాగ్నోస్టిక్, అంటే వేరే పైకి కింది పోతారు. తర్వాత మందులు కావాలంటే కూడా అక్కడే ఉంటాయి, టెస్టులు కూడా అక్కడే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చూపించుకోవాలన్నా కూడా అక్కడే. అంటే విత్ మినిమల్ పేషెంట్ మూమెంట్.
కాఫీ తాగాలన్నా కూడా ఒక క్యాఫెటేరియా అక్కడ అవును, అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. అన్న ఒకటి దగ్గర ఉంటే పేషెంట్స్ హాయిగా హ్యాపీగా ఉంటారు, తొందరగా వెళ్ళిపోతారు. సాయంత్రం కల్లా వాళ్ళ పనులన్నీ అయిపోవాలనేది మా అటు ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ సపరేట్గా ఉంది. ఈవెన్ స్టే చేయాలన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేయాలి అని అన్నా కూడా దాని దగ్గర ఫెసిలిటీ ఉంది. వాళ్ళకు కొన్ని ఫ్రీ అకామిడేషన్ కూడా పెట్టినాము అటెండెంట్స్కి, చౌల్ డ్రెస్ లాగా, ఎయిర్ కండిషన్ చౌల్ డ్రెస్. అంటే మా పేషెంట్ అడ్మిట్ అవుతుంది అనుకోండి, చాలామంది ఈ కంపెనీస్ వచ్చేటోళ్ళు ఎక్కడ ఉండాలనేది పెద్ద ప్రాబ్లం. బయట పోయి ఉంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది అందుకని చెప్పి వాళ్ళకి కొంత జాగాలు యాడ్ చేసినాం. అట్లనే కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారండి, పేషెంట్ కూడా పండుకోవాలంటే పండుకో, వాళ్ళకు కూడా ఒక 30-40 రూములు వాళ్ళ అకామిడేషన్ కోసం తయారు చేసి ఇచ్చినాం. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. ఎందుకనంటే దూరం నుంచి వచ్చే పేషెంట్లు, మాకు లంగ్ ట్రాన్స్ప్లాంట్లు ఎక్కువ వస్తాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్లు ఎక్కువ వస్తాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు వస్తాయి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. అంటే దీస్ ఆర్ హై అండ్ ప్రొసీజర్స్. వీటికి ఒక్కోసారి 3-4 నెలలు కూడా ఒకసారి లివర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది పేషెంట్, లంగ్ కోసం పేషెంట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళందరికీ కూడా మంచి అకామిడేషన్, మంచి ఫుడ్, మంచి ఆహ్లాదమైనటువంటి ఒక జంగల్ తయారు చేసినటువంటి 7th floor, అది బాగా అందరికీ నచ్చింది. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. వాటర్ ఫౌంటైన్, జంగల్ మొత్తం తిరుగుతారు, హ్యాపీగా ఉంటారు. అవును. అందుకని అంటే వాళ్ళ బాధ కొంతవరకు మర్చిపోవాలని కూడా ఒక పాయింట్ అన్నమాట. ట్రూ సార్. అవును. దట్ ఈస్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా అది స్మూతనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మంచి లైట్ ఉంటుంది, ప్రతి కాడ గ్రీనరీ ఉంటుంది, మంచి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. ఆల్వేస్ వీ పంప్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఇంటు ద బిల్డింగ్ 24 hours 365 days. దాంతో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ బిల్డింగ్లో పడిపోయి పేషెంట్స్ హ్యాపీ. తర్వాత ఫిల్టర్స్ పెట్టి డస్ట్ అంతా ఫిల్టర్ చేస్తాం. అంటే ఎయిర్ జనరల్గా కరెక్ట్గా రాదు లోపలికి, పంపు చేయాల్సిందే. పంపు చేసేసి ఫిల్టర్స్ పెడితే మీకు ఈ పోలన్ గ్రెయిన్స్ అని డస్ట్ అని రాకుండా పేషెంట్ రికవరీ ఫాస్ట్. అండ్ దేవేందర్ గారు, సో ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ గురించి అండ్ అలాగే ఇక్కడ అందుతున్న ట్రీట్మెంట్స్ గురించి, వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ని దేవుళ్ళలాగా చూస్తారనమాట. అంటే వాళ్ళ మీదనే భరోసా, నమ్మకం పెట్టుకుంటారు. మరి డాక్టర్స్ విషయంలో కూడా ఎటువంటి కేర్ తీసుకుంటారు? అంటే వాళ్ళు కూడా డైలీ బేసిస్లో ఏమన్నా అప్గ్రేడ్ అవ్వడానికి ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకోవటమో లేకపోతే క్లాసెస్ అలాంటివి ఏమన్నా ఉంటాయా అండి ఇక్కడ? సెలెక్షన్ ఆఫ్ ఎ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డాక్టర్ మంచి డాక్టర్ అనుకోండి, సెల్ఫ్ మోటివేట్ డాక్టర్ అనుకోండి, దే విల్ బి అప్గ్రేడింగ్ దెమ్సెల్వ్స్ అనే రెగ్యులర్ బేసిస్. మనకు వచ్చే కేసెస్ కూడా కాంప్లికేట్ కేసెస్ వస్తాయి, నార్మల్ కేసెస్ రావు. టుడే ఇన్ ది ప్రజెంట్ ఒక డాక్టర్కు సర్వీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ల్యాబొరేటరీ అనుకోండి, అనస్థీషియా అనుకోండి, తర్వాత రేడియాలజీ అనుకోండి, నర్సెస్ అనుకోండి, తర్వాత ఈ డిఎన్బి టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, రిజిస్ట్రార్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎకో సిస్టమ్ ఉంటుందమ్మా. ఎకో సిస్టమ్ లేకపోతే ఒక మనిషి ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తాం, ఎంతమంది చూస్తారు. ఇప్పుడు ఒక పేషెంట్ చూసినాక ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఇచ్చినాక మిగతా అంతా కూడా దీస్ పీపుల్ విల్ టేక్ కేర్ అన్నమాట. ఎస్ సార్. అండ్ రవీందర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు అంటే మేము కొంతమంది ఆర్ఫన్స్ను కూడా ట్రైన్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇది కాకుండా మీరు కొన్ని సేవా సంస్థలు కూడా మీరు అందులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా ట్రైనప్ చేస్తున్నారు విన్నాను. దాని గురించి ఒకసారి చెప్తారా? మేము ఆఫ్టర్ అవర్ 10 years తర్వాత అండి ఒక రీజనబుల్ స్టెబిలిటీ వచ్చింది మాకు. మా బోర్డు అందరూ కలిసి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అయితే వీ విజిటెడ్ అబౌట్ 15-20 ఆర్ఫనేజ్ విజిట్ చేసినాము. అన్ని ఆర్ఫనేజ్లో ఒకటే ప్రాబ్లం అనిపించిందండి. ఏంటంటే వాళ్ళు అప్పటిదాకా మంచిగా ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా పెంచుకొని ఆఫ్టర్ 18 years దే ఆర్ లివింగ్ ఇట్ ఆన్ ది ఎనీథింగ్. జస్ట్ 10th class 12th class చదివిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు అనిపించింది మా డైరెక్టర్స్ అందరికీ, మనం ఇంకో ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసే బదులు విల్ టేక్ చిల్డ్రన్ ఫ్రమ్ ది అందరికని ఇక్కడ ఒక 200 ఆర్ఫనేజెస్ ఉన్నాయి. అలానే ఇండియా ఇంకా వేరే అదర్ స్టేట్లలో కూడా మీరు ఎప్పుడు ఆర్ఫనేజ్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పంపదాలనుకుంటే మాకు పంపండి, మేము వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని 100% ఉద్యోగంలో పెడుతున్నాం. తర్వాత కూడా మ్యారేజ్లో హెల్ప్ చేస్తాము. తర్వాత భర్త వల్ల ఏమైనా అమ్మాయికి ట్రబుల్ అయినా కూడా మేము పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేయడము, అది చేస్తాము. అట్నే వాళ్ళకు ఒక సొసైటీని పెట్టినాము, ఆ కుటుంబాన్ని పెట్టినాము. వాళ్ళే కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని పెట్టినాము. హాస్పిటల్ సక్సెస్ కన్నా మా అందరికీ, మా డైరెక్టర్స్ అది చాలా బాగా నచ్చిందండి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తుంది. లాస్ట్ 3-4 years నుంచి వర్కౌట్ చేస్తున్నాము. పిల్లలను ఎలా మనం మంచిగా బుద్ధులు నేర్పాలి అనేది
సంస్కారవంతులను చేయాలనేది ఒక మంచి కల్చర్ ఎలా నేర్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా బిజీ ఉంటున్నారు. తర్వాత అంతా న్యూక్లియస్ ఫ్యామిలీస్, వాళ్ళు అక్కడ అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరు లేరు. ఇంక్లూడింగ్ మై డాటర్ ఇన్లా కూడా ఒక 1 అవర్ ఓపిక పడతారు, 2 అవర్స్ ఓపిక పడతారు, తర్వాత ఐప్యాడ్ ఇచ్చేస్తారు. ఐప్యాడ్లో చాలా ఏమనాలంటే బ్లడ్ అవి ఇవి అది ఉన్నాయి. ఓన్లీ నీతి కథలు చెప్తే ఎవరు చూడరండి. అందుకని మేము చాలా మంచి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేసి అందులో కూడా మళ్ళీ ఒక సంస్కారం ఎలా అనేది చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన సార్ నిజంగా. అది అందరూ అదే అంటారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. లాస్ట్ 5 years నుంచి మేము దాన్ని చేస్తున్నాము. ఇప్పటికే ఒక 6 lakhs వీడియోస్ చేసుకున్నామండి. బిగ్గెస్ట్ కాన్ట్రిబ్యూషన్ చందమామ నుంచి కంట్రిబ్యూటర్. వాళ్ళని అడిగినప్పుడు మేము పోయి ఇది ఇల్లే అంటే తప్పకుండా అని చెప్పి వాళ్ళు కూడా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ చందమామ వాళ్ళు చేశారు. అలా అందరూ సహకారాలతో ఇప్పుడు 6 lakhs వీడియోస్ వచ్చినాయి. దాంట్లో ఇంకా ఎడిటింగ్ చేసి అది చేసి కొన్ని యాడ్ చేసి కొన్ని డిలీట్ చేసి. అంటే ఇది ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు? ఇది ఆన్లైన్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఈ ఆన్లైన్ది వాళ్ళు భయం లేకుండా పిల్లలకి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. అది అలా ఉంటాయి. అండ్ ఫైనలీ సార్, మీరు యశోదని ఫ్యూచర్లో అసలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఇప్పటికే మీరు ఎక్స్పాండ్ చేయాలి అన్న ఆలోచనలో మీరు ఉన్నారు. అంటే దీన్ని ఫర్దర్గా ఏ లెవెల్కి మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మీ ఎయిమ్ ఏంటి సార్? ఇప్పుడు మేము బ్రదర్స్ ఉంటామండి ఇంతవరకు. ఇప్పుడు యంగ్ పాపులేషన్, యంగ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఫారెన్ పోయి మంచి చదువుకొని మంచి ఎక్స్పీరియన్స్ వచ్చారు. వాళ్ళు కూడా సిన్సియర్గా చేసుకుంటున్నారు. వాళ్ళు మేము చేసేది ఏంటంటే ఇండియాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఆల్సో. దట్ కావాలని మా యొక్క ఉద్దేశము. వాళ్ళు బహుశా మా కోరిక తీరుస్తారని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా అలానే ఉన్నారు, బాగానే సిన్సియర్గానే ఉంటున్నారు. సార్ అండ్ అలాగే యశోదలో ఇందాక చెప్పినట్టు సార్ చాలా కాంప్లికేటెడ్ కేసెసే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే అందులో రీసెంట్ టైమ్స్లో వచ్చిన మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు, ఛాలెంజింగ్ కేసు ఏంటి? అది మీకు ప్రైడ్ తెచ్చిన కేసు ఏదైనా ఉందా సార్, ఇన్సిడెంట్ అలాంటిది? చాలా కాంప్లికేటెడ్ కేసులు చేసినా కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అవి ఉంటాయి అనుకోండి. కానీ కొన్ని కేసులు తృప్తిని ఇస్తాయి మనిషికి. ఎట్లా అంటే రీసెంట్గా ఒక 5-6 months బ్యాక్ మా అమ్మాయి, షీ రన్స్ స్కూల్స్, ఆ అమ్మాయి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఎవరో సీరియస్గా ఉన్నది, వేరే హాస్పిటల్ అనుకోండి, డెలివరీ అయింది, సిజేరియన్ చేసిండ్రు, ప్రాబ్లంలు ఉన్నది. మేము వెంటనే ఒక ఇంటెన్సివిస్ట్ని అక్కడ పంపించి తీసుకొని వచ్చి, అంటే మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అమ్మాయి కూడా రికవర్ అయింది, వాళ్ళ చైల్డ్ కూడా రికవర్ అయింది. పాప ఆడపిల్ల అనుకుంటా. చాలా సంతోషంగా ఇంటికి పోయింది. అది మనసుకి తృప్తిని ఇస్తుందండి. అమ్మాయి పేరు యశోద అని పెట్టుకుంటున్నారు, సంతోషపడిపోయినాం మేము. మా అమ్మగారి పేరు పెట్టుకుంటాను అంతే. అట్లా సో ఇవన్నీ తృప్తిని చెప్పాను. అంటే ఈజ్ ఇట్ రియల్లీ సీరియస్ అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంత సీరియస్ కాదు, కానీ అయినా కూడా జనరల్గా సొసైటీలో అయ్యేటి మనం వేరే హాస్పిటల్ కూడా మనం హెల్ప్ చేస్తాం కదండి. అట్లా అందుకని చాలా తృప్తినిచ్చేటువంటి కేసు అని మాకు అనిపించింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చాలా విషయాలు మీరు చెప్పారు, మీ జర్నీ గురించి మాతో మీరు షేర్ చేసుకున్నారు. అండ్ మీరు ఏదైతే ఇంకా మీ ఎయిమ్, మీ టార్గెట్ మీరు పెట్టుకున్నారో అది మీరు రీచ్ అవ్వాలి. ఇంకా కూడా ఫ్యూచర్లో యశోద అన్నది ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఇంకా చాలా మందికి కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్స్.